ప్రియా వెల్కమ్ టు విఎన్ వాయిస్ ఆఫ్ నేషన్. బండల్గూడ దోషం చెరువులో పెద్ద ఎత్తున చేపల మృత్యువాత. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం బండల్గూడ దోషం చెరువులో పరిశ్రమల కాలుష్య జలాలు చెరువులోకి వదలడంతో చేపలు పెద్ద ఎత్తున చనిపోయాయి. నిన్న కురిసిన వర్షం మాటున పేన్నార్ మరియు వీర్కో పరిశ్రమల కాలుష్య జలాలు చెరువులలోకి రావడంతో చేపలు మృత్యువాత పడ్డాయని మత్స్యకార జంగులు తెలిపారు. నేను లక్షలు పెట్టి చెరువును జీహెచ్ఎంసీ వారి వద్ద కొనుక్కున్నానని, ఇలా చేపలు చనిపోతే నాకు నష్టపరిహారం ఎవరిస్తారని, నా జీవనోపాధి ఇదే అని వాపోయారు. పరిశ్రమలపైన కాలుష్య నియంత్రణ మండలికి మరియు పై అధికారులకి ఫిర్యాదు చేస్తారని మత్స్యకారులు తెలిపారు. ఇలా చేపలు చనిపోతే జీవన ఉపాధి దెబ్బతింటుంది అని, పరిశ్రమల కాలుష్య జలాల వల్లే చేపలు చనిపోయాయని, సుమారు 2 లక్షల వరకు నష్టం జరిగింది అని మత్స్యకారుడు తలారి జంగులు తెలిపారు. స్థానిక ఎమ్మెల్యేకు కార్పొరేటర్ వద్దకు వెళ్లి నా బాధ చెప్పుకుంటానని తెలిపారు. గత 4 సంవత్సరాలుగా కిరాయికి రెంట్కి తీసుకొని జరుగుతుంది. దీంట్లో కెమికల్ వాటర్ వచ్చి చేపల కంపెనీ విర్కో కంపెనీ, పెన్నర్ కంపెనీ, విర్కో కంపెనీ మొన్న వర్షం వచ్చినప్పుడు మేము వచ్చి చూసాము. వస్తున్నాయి, రాత్రి కూడా అలాగే వచ్చాయి. దాంతో పాటు కెమికల్ రావడం వల్ల చేపలు జరుగుతుంది. పెన్నర్ కంపెనీకి విర్కో కంపెనీ వాళ్ళకి సమాచారం ఇవ్వలేము ఇంకా, అందుకే ప్రెస్ ద్వారా వెళ్దామని సమాచారం మీకు. ఇప్పుడు ఎంతవరకు నీకు లాస్ కావచ్చు? నువ్వు ఇంటది ₹1,00,000, 2 లక్షల రూపాయలు. ఇటు చెరువు మొత్తం చనిపోయినాయి. చెరువు మొత్తం చనిపోయింది. కావాలంటే వీడియో మొత్తం చూడండి. చెప్పలేదు ఇంకా. నేను కారు ఇప్పుడు వచ్చి చూడడం వల్ల తెలిసింది చేపలు చనిపోవడం జరిగింది. తక్షణమే మళ్ళీ కార్పొరేటర్ గారికి కూడా చెప్తానని